వెల్కమ్ టు అవర్ ఛానల్ రియల్ ఎస్టేట్ కింగ్ వన్. మీరు మా యూట్యూబ్ ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోండి. మేము పెట్టే వీడియోస్ మొత్తం మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంటాయి. తప్పకుండా మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల, షేర్ చేయడం వల్ల మాకు చాలా సపోర్ట్ దొరికింది. ఇప్పుడు మనం చూస్తున్న ఇండిపెండెంట్ హౌస్ వచ్చి తాడిగడప మున్సిపాలిటీ ఏరియా అండి. తాడిగడప ఊర్లో ఉన్న ఇండిపెండెంట్ హౌసెస్ అనమాట. G+1 CRD అప్రూవ్డ్ ప్లాన్తో కట్టిన ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది. CRD అప్రూవ్డ్ ప్లాన్ కూడా ఉందన్నమాట. గ్రౌండ్లో వచ్చి మనకి కార్ పార్కింగ్ అయితే వచ్చింది. ఒకసారి వ్యూ చూడండి. మనకి బోర్ ఫెసిలిటీ అయితే ఉంది. ఈస్ట్ ఫేసింగ్ 30 feet రోడ్లో ఉన్న ఇండిపెండెంట్ హౌస్ అనమాట. ఒకసారి మనం ఫస్ట్ ఫ్లోర్లోకి వెళ్ళి వ్యూ చూద్దాం కదండి. డబుల్ బెడ్రూమ్ మొత్తం. టోటల్గా 140 గజాల్లో ఉన్న ఈ ఇండిపెండెంట్ హౌస్ వచ్చి మనకి ఇప్పుడే కొత్తగా రెడీ అయితే అవుతుందన్నమాట. కింద ఫ్లోరింగ్ మొత్తం వచ్చి మార్బుల్ ఫ్లోరింగ్ అయితే చేయించారు. ఇది వచ్చి ఫస్ట్ ఫ్లోర్ అండి. చుట్టూ ఇళ్ల మధ్యలో ఉన్న ఇండిపెండెంట్ హౌస్ అండి. ఈస్ట్ ఫేసింగ్ 30 feet రోడ్ అనమాట. 140 square yards. ఈ G+1 బిల్డింగ్ కాస్ట్ వచ్చి 1,30,00,000 అయితే చెప్తున్నారండి. 1,30,30,00,000 అయితే చెప్తున్నారు అనమాట. మెయిన్ డోర్ వచ్చి మనకి టేక్ వుడ్ డోర్ అయితే ఇస్తారు. మనకి ఉత్తరం వైపు వచ్చి కామన్ బాత్రూమ్ అయితే వచ్చిందనమాట. ఇది వచ్చి హాల్ వ్యూ అండి. ఒకసారి హాల్ వ్యూ చూడండి. మనకి వుడ్ వర్క్ కూడా చేయించుందనమాట. సీలింగ్ లైట్స్ కానీ, పెయింటింగ్స్ కానీ, మొత్తం వర్క్స్ అన్ని చిన్న వర్క్స్ అన్ని మొత్తం కంప్లీట్ చేసి మనకి హ్యాండ్ ఓవర్ చేస్తారు. ఇది వచ్చి డైనింగ్ హాల్ అనమాట. ఒకసారి డైనింగ్ హాల్ వ్యూ కూడా చూడండి. చాలా స్పేషియస్గా అయితే ఉందండి ఇండిపెండెంట్ హౌస్. ఎవరన్నా కొనాలనుకుంటే తప్పకుండా మా నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి. ఇది వచ్చి కిచెన్ అనమాట. మన కిచెన్ లోపల వాష్ ఏరియా కూడా ఉందండి. ఒకసారి వ్యూ చూడండి. చాలా బాగా డిజైన్ చేయించారండి ఇండిపెండెంట్ హౌస్. చిన్న వర్క్స్ అన్ని కంప్లీట్ చేసి మనకి హ్యాండ్ ఓవర్ అయితే చేస్తారు. గృహప్రవేశానికి అయితే సిద్ధంగా ఉందన్నమాట. ఇది వచ్చి మనకి వాష్ ఏరియా అనమాట. కిచెన్లో ఉన్న వాష్ ఏరియా అండి ఇది. ఇప్పుడు మనం ఒకసారి బెడ్రూమ్స్ కూడా వెళ్ళి చూద్దాం పదండి. మనకి ఇక్కడ 2 బెడ్రూమ్స్ కూడా స్పేషియస్గా అయితే ఉన్నాయి. తప్పకుండా మీకు నచ్చుతాయి అనుకుంటున్నాను. ఒకసారి ఇప్పుడు బెడ్రూమ్ చూద్దాం పదండి. ఇది వచ్చి మాస్టర్ బెడ్రూమ్ అనమాట. దీంట్లో మనకి అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉంది. చాలా స్పేషియస్గా ఉందండి. వెంటిలేషన్ పర్పస్ కూడా చాలా వెంటిలేషన్ కూడా బాగుందండి. ఈస్ట్ ఫేసింగ్ అవ్వడం వల్ల మనకి ఇండిపెండెంట్ హౌస్ కూడా చాలా బాగా డిజైన్ చేయించారనమాట. ఇది వచ్చి అటాచ్డ్ బాత్రూమ్ అండి. ఇప్పుడు మనం సెకండ్ బెడ్రూమ్ కూడా ఒకసారి వ్యూ చూద్దాం పదండి. మనకి ఉత్తరం వైపు సందులో వచ్చి కామన్ బాత్రూమ్ కూడా ఉంది. అది కూడా చూద్దాం. ఇది వచ్చి సెకండ్ బెడ్రూమ్ అనమాట. ఈ సెకండ్ బెడ్రూమ్లో వచ్చి మనకి అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉంది. 2 బెడ్రూమ్స్లో కూడా అటాచ్డ్ బాత్రూమ్స్ అయితే ఉన్నాయన్నమాట. 2 బెడ్రూమ్స్ కూడా స్పేషియస్గా ఉన్నాయండి. తప్పకుండా మీకు నచ్చిద్ది అనుకుంటున్నాను ఇండిపెండెంట్ హౌస్ అయితే. మనకి రెంటల్ పర్పస్గా కూడా యూజ్ అయిద్దండి. దగ్గర 20,000 పైన రెంట్స్ అయితే వస్తాయి. ఇది వచ్చి మనకి ఉత్తరం వైపు సందులో ఉన్న కామన్ బాత్రూమ్ అనమాట. 3 bathrooms అయితే వచ్చినాయి. పూర్తి వివరాల కోసం తప్పకుండా మా నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.